వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అద్దాలు ఇంట్లో ఏ దిక్కున ఉంటే ఐశ్వర్యం. అయితే అద్దాలు చాలా వరకు మిర్రర్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో ప్లేస్ చేసుకుంటూ ఉంటారు హౌస్లో. జనరల్గా మిర్రర్స్ నుంచి ఏది కనిపించినా అది డబల్ అవుతుంది. రిఫ్లెక్షన్ ఏది పడుతుందో అది డబల్ అవుతుంది. సపోజ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కువ శాతం మిర్రర్స్ని పెడుతూ ఉంటారు. ఎందుకంటే డైనింగ్ టేబుల్ మీద పళ్ళు కానీ ఎనీ ఫుడ్ ఐటమ్స్ కానీ పెట్టినప్పుడు అవి అద్దంలో కనిపిస్తే అవి మరీ రిఫ్లెక్షన్ అవుతాయి కదా, టూ కనిపిస్తాయి, డబల్ అవుతాయి. కాబట్టి తిండికి లోటు ఉండదు. మరి స్వీట్ షాప్లో వెళ్ళేటప్పుడు అద్దాలు ఉంటాయి అన్నీ. అద్దాల్లోంచి స్వీట్స్ కనబడితే మనకి రెండు లోపట ఇంకా ఏదో స్టాక్ ఉందా అని ఫీలింగ్ కలుగుతుంది మిర్రర్స్ పెట్టేటప్పుడు. అంటే ఏదైనా కూడా డబల్ అవుతుంది అద్దంలోంచి కనిపించేటప్పుడు. ఈ సిద్ధాంతం ప్రకారము ఫుడ్ ఐటమ్స్ ఉండే దగ్గర ఎక్కువ అద్దాలు పెడుతుంటారు, అంటే స్వీట్ షాప్స్లో. మరి ఇళ్లలో అయితే డైనింగ్ టేబుల్ దగ్గర చాలా పెద్ద అద్దం పెడుతుంటారు. ఆ డైనింగ్ టేబుల్ మీద ఉండే ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనిపించి తిండికి లోటు ఉండదు ఆ గృహంలో అన్నది ఒక సెంటిమెంటల్గా ఉంటుంది. అసలు వాస్తురీత్యా అద్దాలు ఇంట్లో ఏ దిక్కును పెట్టాలి? జనరల్గా మనం ఏ దిక్కులో అద్దం పెట్టినా కూడా అది రిఫ్లెక్షన్ దాని నుంచి ఏది కనిపిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వరకు కొంతమంది ఏం చెప్తారు, బెడ్రూమ్లో అద్దాన్ని పెట్టడం వల్ల ఆ బెడ్రూమ్ అద్దంలోంచి మంచం కనిపించడం వల్ల కాపురంలో కలతలు వస్తాయి. అద్దంలోంచి మెయిన్ బెడ్ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో దాని అద్దంలోంచి ఆ బెడ్ కనిపించకూడదు అని చెప్తూ ఉంటారు. ఇది కొంతవరకు వాస్తవం. అయితే అద్దాలు ఎప్పుడు కూడా ఏ దిక్కున పెట్టుకోవాలి అంటే జనరల్గా నార్త్ సైడ్ ఎక్కువగా అద్దం ఉంటే మంచిది. లేకపోతే మీ ఇంట్లో ఏం చేస్తారంటే రిఫ్లెక్షన్ అవుతుంది అని మనం అనుకున్నాం కాబట్టి సౌత్ సైడ్ అద్దం పెడితే నార్త్ దిక్కు కనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ సైడ్ మనం మిర్రర్ ప్లేస్ చేస్తాం అనుకోండి, అద్దంలోంచి నార్త్ దిక్కు కనిపిస్తుంది కదా మనకి. ఆ నార్త్ దిక్కు పెరిగితే వాస్తురీత్యా మంచిది. కాబట్టి ఎప్పుడు కూడా మిర్రర్స్ మీరు ఏం చేస్తారు, సౌత్కి ఎక్కువగా మిర్రర్స్ పెట్టడం వల్ల నార్త్ దిక్కు కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల నార్త్ పెరిగినట్టుగా ఉంటుందన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఈశాన్యంలో అద్దాలు పెడుతుంటారు. ఈశాన్యంలో అద్దాలు పెట్టకూడదు. ఈశాన్యానికి ఆపోజిట్ వాయువులో అద్దం ఉంటే ఆ అద్దంలోంచి ఈశాన్యం దిక్కు కనిపించి మీకు రిఫ్లెక్షన్ అనేది డబల్ అవుతుంది, ఆ దిక్కు పెరిగినట్టు అవుతుంది. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో మీ బెడ్ అద్దంలో కనిపించకుండా జాగ్రత్త తీసుకోండి. ఈ రకంగా కనిపించినట్టయితే మీ కాపురంలో కలతలు ఏర్పడవచ్చు. ఇదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అద్దాలు నైట్ టైం అద్దాల నుంచి ఒక రకమైన నెగిటివ్ రేసెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి నైట్ టైం అద్దాల నుంచి. కాబట్టి బెడ్రూమ్లో అద్దం ఉన్నా ఇంకా ఎక్కడ అద్దం ఉన్నా నైట్ టైం దానిని ఒక కట్టన్తో మూసివేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది మన పెద్దవాళ్ళు చెప్తారు నైట్ టైం మన మొహం అద్దంలో చూసుకోకూడదు అని చెప్తుంటారు. ఏదో పొరపాటున అర్ధరాత్రి లేచినప్పుడు ఏ బాత్రూమ్కో లెగిసి ఒకసారి చీకట్లోనే అద్దంలో మొహం కనిపించింది అనుకోండి, అది మంచిది కాదు అని చెప్తారు. కాబట్టి నైట్ టైం మ్యాక్సిమం అద్దాలు ఎక్కడైనా ఉంటే దానిని ఒక కట్టన్తో క్లోజ్ చేసి మళ్ళీ మార్నింగ్ దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఈ రకంగా మీరు పాటించడం అనేది కొద్దిగా బెటర్ టిప్ అండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో అద్దంలోంచి బెడ్ కనిపించకుండా జాగ్రత్త తీసుకోండి. అద్దాలు మెయిన్లీ ఏవి కనిపిస్తాయో అవి డబల్ అవుతాయి. కాబట్టి నార్త్ ఈస్ట్ అద్దంలోంచి కనిపించాలంటే నార్త్ వెస్ట్లో అద్దం ఉంటే నార్త్ ఈస్ట్ డబల్ అవుతుంది, సౌత్కి అద్దం ఉంటే నార్త్ డబల్ అవుతుంది. అలా డైనింగ్ టేబుల్ దగ్గర అద్దాలు ఉంటే ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో అవి డబల్ అవుతాయి. దీనివల్ల కొంత యూజ్ ఉంటుంది. తర్వాత జ్యువెలరీ బాక్సెస్, అద్దాలు ఉండే జ్యువెలరీ బాక్స్ అంటే గోల్డ్ జ్యువెలరీ బాక్స్, అద్దాలు ఉండే బాక్స్ ఉండి దాంట్లో మీరు జ్యువెలరీ పెట్టుకుంటే డబల్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి మీరు తెలుసుకొని పాటించినట్టయితే మ్యాక్సిమం అనర్థాలు అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయి. మరి మీరు తెలుసుకున్నారు కదా, మీ ఇంట్లో ఏ దిక్కులో అద్దాలు పెట్టుకుంటే చక్కటి ఐశ్వర్యమో మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. స్వస్తి.